హలో అండి. హాయ్, నమస్కారం అందరికీ. ఆ, నాకు 2 డేస్ నుంచి ఈ యాప్ అయితే వర్క్ అవ్వట్లేదండి. నా మొబైల్లో చాలా భయపడుతున్నాను. ఎందుకంటే మిడిల్లో వీడియోస్ ఆగిపోతే, రీల్స్ తగ్గిపోతాయి, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతాయి. ఆ, ఒక్క ఒక్కరోజు వదలకపోయినా నాకు ఎలాగో ఉంటుంది. సో స్టోరీ క్రియేట్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి. ఈ ఫోన్ చూస్తే, నా ఫోన్ చిన్నది కాబట్టి యాప్ అయితే వర్క్ అవ్వట్లేదు కాబట్టి మా వారిది ఫోన్ వచ్చినప్పుడే చేయాల్సి వస్తుంది వీడియోస్. ప్లీజ్ ఒక్కరోజు లేట్ అయినా కూడా ప్లీజ్ ఏమనుకోకండి. పక్కా మీకు వీడియోస్ అయితే వదులుతాను. ప్లీజ్ వెయిట్ చేస్తూ అయితే ఉండండి. స్టోరీ అయితే నిజంగానే చాలా బాగుంటుంది. ముందుకు ఎవరు ఏమనుకోవద్దు మా ఛానల్ గురించి. నా వంతు ప్రయత్నంగా నేను పక్కాగా మంచి వీడియోస్ అయితే వదులుతాను. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఒక ఛానల్ పెట్టి దాంతో నుంచి నా కష్టాలని పోగొట్టుకోవాలని అనే దాంతో నేను ఈ ఛానల్ని మొదలుపెట్టాను. ఎలాగో ఫేస్ చూపించి అయితే మనం వీడియో చేయలేం కాబట్టి ఇలా బొమ్మల రూపంలో అయినా స్టోరీస్ చెప్దామని అనుకున్నాను. ఇలాగా ఈ మొబైల్లో యాప్ అయితే హ్యాంగ్ ఇచ్చేసింది. అందుకే వేరే మొబైల్లో చేయాల్సి వస్తుంది. ఎప్పుడు వస్తాయో వీడియోస్ తెలీదు, కానీ రోజుకి ఒక్క వీడియో అయితే వదలగలనండి. ఎప్పుడు ఒకటే వదిలేది, కానీ కొంచెం లేట్ అవుతుందేమో అని ఒక్కొక్కసారి భయం అవుతుంది. సో ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి. వీడియోలో చూస్తున్న పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, పేర్లు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు గిరిజక్క నువ్వు? అది ఏంటో అర్థం కావట్లేదే విమలా. అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నేనే మీ దగ్గరకు వచ్చి ఈ విషయాన్నంతా చెప్పి ఏం చేయాలో మీరైనా చెప్తారని అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. నాకు సమాధానం లేక ఇక్కడ వచ్చి కూర్చొనేసాను. ఇంటికి కూడా పోకోకున్నట్లా. మా వారు వచ్చారో ఏందో కూడా నాకు తెలీదు. వంట కూడా చేయలేదు, నేను వెళ్ళి వండాలి. మా ఆయన వచ్చారు, ఉన్నారు, ఇంకా రాలేదు, తాగి ఎక్కడైనా పడిపోయారో ఏందో కూడా నాకు తెలీదు. నేను చూస్తే ఇంత కష్టంలో ఉన్నాను. మీకే చెప్దామని ఇలా వస్తున్నాను. నువ్వే వచ్చేసావు. అందుకే ఇంట్లో ఏం చేయమంటావు విమలా? నీకు ఏదైనా అనిపిస్తే చెప్పువా? అయ్యో గిరిజక్క, ఏం చేస్తావు? ఒక పని చేస్తావా? ఊరికే వాళ్ళ పిల్లానికి చెప్పేస్తావా ఇలా ఉన్నారు అయ్యగారు మంచివారు కాదు, ఏం కాదు. అసలు మంచివారైతే మీ ఇంట్లో నేను పని చేసేదాన్ని, కొంచెం తేడాగా అనిపిస్తుంది, వదిలేస్తాను నేను అని ఏమైనా చెప్పగలవా? ఏమే నువ్వు అట్లా అంటున్నావు? చెప్పేమని వాళ్ళు నమ్మాలి కదా నేను చెప్పేవన్నీ. వాళ్ళు నమ్ముతారని అనుకుంటున్నావా నువ్వు? అమ్మగారు నమ్ముతారని అనుకుంటున్నావా నువ్వు? ఏందో ఆ అమ్మ కొంచెం ఏమైనా మిస్టేక్ అయితేనే మిందుకు వస్తుంది. అది చేయలేదు, ఇది చేయలేదు, మా వారిని పరిచయం చేపేలా ఉండు, అట్లా ఇట్లా అని ఏందేందో మాట్లాడింది మొన్న అయితే. ఇప్పుడు నువ్వు చెప్పే విషయాన్ని ఏమని నేను పోయి చెప్పినాను అనుకో, వాళ్ళు నమ్మలేదనుకో, నన్ను నిజంగా అపార్థం చేసుకుంటారు. నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది చూడు. అంతా ఒగలాడదు, దానికి అన్నీ ఉన్నాయని ఊగులు పడుతుంది. ఊరుకుండక్క నువ్వు ఏంటి చెప్తావు కానీ. ఏ ఇల్లు లేకపోతే ఇంకొక 100 ఇల్లు ఉన్నాయిలే మా ఈ ఊర్లోన. లేకపోతే టౌన్లో పోయి ఇంకా పని చేసుకుంటే అయిపోతుంది. లేకపోతే నువ్వే ఏమైనా వ్యాపారం పెట్టుకో ఇంటి ముందర, సరిపోతుంది. అంతేగాని నీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ, నీ వాల్యూని తగ్గించుకుంటూ, వాడు ఏం చెప్తే అది వినాలని ఏంది రూల్ ఏం లేదు. వాళ్ళు ఇచ్చే 3000కి ఎన్ని మాటలను పడతావు, ఎన్ని పనులను చేస్తావు. ఇక్కడ చూస్తే ఇంకా గలీజ్గా ఉన్నాడు వాడు. నువ్వు ఎట్లా పోతావు? ఏం కథ? అవును, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ అయినా టౌన్లో పోయి ఆడపోతావే నువ్వు? ఊర్లో పంపించేదానికే నా మొగుడు అత్రంగా ఎగురులాడుతున్నాడు. ఇంకా టౌన్లో పోయి చేయాలంటే పని ఏం నువ్వు తమాషలు అనుకుంటువా? నువ్వు చెప్పినట్లు కాదమ్మా. మీ ఇంట్లో అందరూ ఉన్నారు, అన్నీ చెప్తారు. మా ఇంట్లో ఎవరున్నారు? నాకు వాడు, వాడికి నేను. చూడు, ఆయన అనే పోయి వాడు అంటున్నాను. ఇంత వాల్యూని తగ్గించుకుంటారు తాగడం వల్ల.
ఒక్కరు తాగడం వల్ల నా జీవితం నాశనం, వాళ్ళ జీవితం నాశనం. నేను చూస్తే వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుకుంటా ఇట్లా ఉండాల్సి వస్తుంది నా బతుకు. ఏం బతుకురా నాయనా నాది. ఇది పుట్టినప్పటి నుంచి పేదరికంతో చదువు లేదు. ఎట్లయినా ఆడపిల్లని వెళ్ళగొట్టుకోవాలని చెప్పేసి ఒక్కరికి ఇచ్చి కట్టబెడతారు. వాడు చూస్తే సరిగా ఉంటాడో లేదో, తాగుబోతులోడో, ఏం అలవాట్లు ఉన్నాయి ఏం లేదు, కట్నమేమి ఇప్పించుకోవడం చెప్పేసి ఎవరికో ఒకరికి ఇచ్చేసి కట్టబెడతారు. ఇప్పుడు చూసే మా బతుకులు ఇట్లు తగలాడతాయి. ఎవరు వచ్చి చూస్తున్నారు మమ్మల్ని? మా అమ్మ నాన్న కూడా వచ్చి చూడగలరు ఎట్లా ఉంది పిల్ల ఏం కథ అని. ఇట్లా ఉంటుంది. వెళ్ళగొట్టుకున్నామా పదా అన్నామా అయిపోయింది. ఆడపిల్లని బయటికి పంపించడల్లా అంతే. ఒకరు అనకూడదు, ఒకరితో అనిపించుకోకూడదు. ఒకరు అంటారు, ఒకరు అనిపించుకుంటారా, ఇంకెన్ని రోజులు ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటావు, ఎవరికో ఒకరికి ఇస్తే అయిపోయా, అట్లా ఇట్లా మాటలు పడతారు అని ఇట్లా చేసి పెడతారు. అవును, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లా చేసి పెడతారు. ఇప్పుడు చూడు నా జీవితం అట్లా లేదు ఇట్లా లేదు అని అయిపోయింది. ముందర గొయ్యి వెనకన్న నొయ్యి అన్నట్లు అయిపోయింది నా బతుకు. ఏమైనా బాగుందా అసలు? కడుపుకి తిండి కోసము ఇతరంగా కష్టాలు పడాల్సి వస్తుంది. అయినా అక్క నేను చెప్పేది నిజమే. ఎందుకంటే నువ్వు అమ్మగారికి చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉండలేవు. అప్పేమో 2 రోజులే గడువు ఇచ్చాడని చెప్పావు కదా. ఇంకా అదిగిన టైం అయిపోయింది అనుకో, వాడు సరిగ్గా లేడక్క వాడు. అందుకే ఫస్ట్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ అమ్మకే చెప్పు, లేకపోతే ఒక పని చేయి, ఊరికే వాడికి సరే అని చెప్పు. ఫస్ట్కి సరే అని చెప్పి తర్వాత లేకపోతే ఫస్ట్ అమ్మగారికి ఈ విషయాన్ని చెప్పు. ఇట్లా అయ్యగారు ఇట్లా నాకు చేస్తున్నారు, మిందకు వస్తున్నారు, ఇట్లా చేస్తే నీకు సంతోషాన్ని ఇస్తాను, నీకేం కావాలంటే ఇస్తాను, అట్లా ఇట్లా చెబుతున్నారు. కావాలంటే మీకు డైరెక్ట్గా చూపిస్తాను అమ్మగారు, కొంతసేపు ఓర్పుగా ఉండండి అని చెప్పు. డైరెక్ట్గా పట్టియచ్చు ఆ అప్పని ఏమి. లేకపోతే చాలా గలీజ్ అయిపోతుంది అక్క జీవితము. చాలా అంటే చాలా బ్యాడ్ అయిపోతుంది. చెప్పేది అర్థం చేసుకో. ఆ అమ్మకి చెప్పేదే కరెక్ట్ ఇప్పుడు నువ్వు. అవునా, అట్లా అంటావా? సరేలే, అదే పని చేద్దాంలే. ఇంకా నేను ఇంటికి వెళ్తాను. మా ఆయన వచ్చారో లేదో కూడా తెలీదు నాకు. మళ్ళీ అయ్యప్పతో మాటలు పడాలంటే నాకు అయ్యలేదు. నేను పోయేస్తాను. రేపు కలుస్తానే, లేదంటే సాయంత్రం కలుస్తానులే. కమలప్పుడు రాలేదు కదా, ఎట్లో సాయంత్రం కలుస్తానులే. సర్లే అక్క, పోయిరాపో.